వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, అక్టోబర్ 9th అట్ల తదియ. ఈ రోజు ప్రాముఖ్యత గురించి ఒకసారి గుర్తు చేస్తారా? ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నట్టు. అన్ని తదియలు కూడా గౌరీదేవి పూజకు ఉద్దిష్టం. చాలా చాలా గౌరీ తది అని, ఆ తది అని, ఈ తది అని. ఈ తది కూడా అమ్మవారిని పూజించటానికి. ఈ తదికి ఉన్నట్టు ప్రాధాన్యం ఏమిటి అంటే, దీన్ని అట్ల పండగ, ఒట్ల పండగ ఉట్ల పండగ అంటే మనం అనుకునేటట్టు కృష్ణాష్టమిలాగా ఉట్టి కొట్టడం కాదు. ఉట్టి కింద భోజనం చేస్తారు. ఉట్టి కింద భోజనం చేస్తారు. అతివల ఆటల పండగ ఇలాంటి పదాలు కూడా వాడతారు దీనికి. ఏంటంటే ముందు రోజు విధియ రోజే తలంటు పోసుకుంటారు, గోరింటాకు పెట్టుకుంటారు, సాయంకాలమే అన్నం వండుతారు, వండి గడ్డ పెరుగు తోడు పెట్టుకుంటారు, ఇంత గోంగూర పచ్చడి, నువ్వుల పొడి. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయ నిషేధం లేని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో ఉల్లిపాయ పులుసు చేస్తారు, కంది పచ్చడి చేస్తారు. కంది పచ్చడి ఉల్లిపాయ పులుసు మంచి కాంబినేషన్. సో ఇవన్నీ చేస్తారు ముందు రోజే. లేచి ఇంకా అసలు చేతికి గోరింటాకు వాసన ఉంటుంది. ఆ రోజే గోరింటాకు చేతి నుంచి తీస్తారేమో, కొన్ని గంటల పాటు గోరింటాకు వాసన ఉంటుంది కదా. ఆషాఢంలో పెట్టుకున్నట్టు ఇప్పుడు కూడా తప్పనిసరిగా ముందు రోజు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇదైతే ముందు రోజే పెట్టుకోవాలి. ఆ రోజు అందుకే భోగినాడు తలంటి పోసుకుంటే చేతికున్న గోరింటాకు వాసన పోతుంది. అందుకని ముందర తలంటి పోసుకుని తర్వాత గోరింటాకు పెట్టుకుంటారు. రాత్రి పెట్టుకుని తెల్లారేటప్పటికి అలా గోరింటాకు తీసేసి ఆ చేతులతోనే స్నానం చేసేసి ఆ ఉట్టి కింద ఆ పెరుగు అవి ఉట్టి మీద ఉంటాయి కదా, అక్కడే కూర్చుని రాత్రి వండినటువంటి అన్నం, ఈ గోంగూర పచ్చడి, ఈ కంది పచ్చడి, నువ్వుల పొడి, గడ్డ పెరుగు వేసుకుని, వీలైతే ఉల్లిపాయ పులుసు తినేవాళ్ళు ఉల్లిపాయ పులుసు, ఇవన్నీ వేసుకుని తినేస్తారు పొద్దున. ఎప్పుడు తొలికోడి కూసినప్పుడు అంటే సుమారుగా 3:30-4 ఆ ప్రాంతాన అప్పుడు తినేస్తారు. అప్పుడు తిన్నాక మళ్ళీ చంద్రోదయం అయ్యేదాకా తినరు. చంద్రోదయం ఎప్పుడవుతుంది? పూర్ణిమ తర్వాత కదా ఇది. అంచేత సూర్యాస్తమయం కాగానే చంద్రోదయం కాదు, ఇంకొంచెం సమయం ఆగుతుంది, వెంటనే అవ్వదు కదా. అలాగా ఇక పగలంతా ఆటలే ఆటలు, ఇంటి పనులు ఏమి ఉండవు. అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారు, పూరి పెట్టుకుంటారు. అసలు ఎలా ఉండేది మా చిన్నతనంలో అయితే భలే బాగా ఉండేది. అట్లా చేసుకునేవారమ్మా మీరు? మేము ఎంత బాగా చూసుకునేవారు కానీ ఊళ్ళో వాళ్ళంతా బాగా చూసుకునేవాడు. మేము ఊరికే కొంచెం పెరుగన్నం తినేసి అంతే. కానీ దీని వెనకాల ఏదో సైన్స్ ఉంటుందమ్మా. ఇలా సాయంకాలం దాకా ఆడుకుని ఏం తినకూడదు పగలు. మళ్ళీ ఆ తెల్లారుజామున తినదొకటే తిని సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయం కూడా అయ్యాక అప్పుడు గౌరీదేవిని పూజించాలి. సోమ ఉమా వ్రతం, సోమామా వ్రతం ఇలాంటి పదాలు వాడతారు. అంటే చంద్రుడు వచ్చాక పార్వతిని పూజించాలని. అప్పుడు ప్రధానంగా వీళ్ళు తినేది, ముత్తైదువులకి ఇచ్చేది అట్లు. ఈ అట్లకి అంత మడి నియమం ఏమి ఉండదమ్మా. ఎందుకంటే ముందు రోజే బియ్యం, నానబెట్టిన బియ్యం పిండి కొట్టి మినప్పప్పు రుబ్బి, ఈ పిండి మినప్పప్పు కలిపేసి ఉంచుతారు భోగి రోజే, ముందు రోజే. ఈ రోజు అట్లు పోస్తారు. అప్పటికప్పుడు చేస్తే అట్లు బాగా రావు కదా. ముందు రోజు భోగి అంటారమ్మా. ముందు రోజు భోగి అంటారు. అలా పెట్టుకుని ఈ రోజు అట్లు పోసి సూర్యాస్తమయం అయిన తర్వాత అట్లు ముత్తైదులకు వాయినంగా ఇచ్చి అప్పుడు వీళ్ళు తింటారు. అందుకని అట్ల తద్ది అని అనమాట. అట్ల తద్దోయ్, 6 అట్లోయ్, ముద్దపప్పోయ్, 3 అట్లోయ్ అని చెప్పి పాట కూడా. అంటే అట్లని ముద్దపప్పుతో కలిపి తినే పద్ధతి ఉంది ఈ రోజు ప్రత్యేకంగా. ఎప్పుడుగా అసలు మన వాళ్ళందరికీ కూడా అట్లకి మంచి కాంబినేషన్ ఏమిటో తెలుసా? బెల్లము, నెయ్యి, ముద్దపప్పు లోపల పెట్టుకుంటారు, నెయ్యి వేసుకుంటారు, ఇష్టమైతే బెల్లం కూడా నంచుకుంటారు. పప్పు లేకపోయినా అట్లు బెల్లంతో తింటారు. నీకు తెలుసా ఈ సంగతి? అట్లు గాని, గారెలు గాని, దిబ్బ రొట్టెలు గాని బెల్లపాకంలో ముంచుకు తింటారు. అవునవును, మంచి. ఇప్పుడు చట్నీస్ లాంటి రెస్టారెంట్ లో కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు బెల్లాన్ని పాకం పడతారు. కానీ గోదావరి జిల్లాలో బెల్లం తయారు చేసే చోటుకి వెళ్ళి బెల్లం తయారవడానికన్నా ముందే బెల్లం పానకం అనేది తెచ్చుకుని పెట్టుకుంటారు ఇంట్లో. బెల్లాన్ని కరిగించి కాదు, బెల్లం తయారవడానికన్నా ముందున్న పాకం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. జాడీల్లో, ఆ రోజుల్లో సీసాలు కొంచెం తక్కువ కదా, జాడీల్లో ఉండేవి అందరి ఇళ్లలోనూ. దిబ్బ రొట్టె చేసుకున్నారంటే ఆ జాడీ నుంచి కొంచెం గరిటెతో
పాకం తీసి పెద్ద బరొట్లు వేసుకుని తినేవాళ్ళు. అది ముంచుకుని తింటారు, బాగుంటుంది. సో అది ఇవన్నీ ఇలా చేసుకుని పెట్టి తింటారు. ఇది కొన్ని వర్ణాల వారిలో అయితే అట్లా అసలు నోము, మిగిలిన వాళ్ళకి మామూలు. తప్పనిసరిగా మొదటి సంవత్సరం, పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయికి అట్లా నోకు పుట్టింటికి వెడితే అత్తగారు కానీ, అత్తగారింట్లో ఉంటే పుట్టింటి వాళ్ళు కానీ తగవని పంపిస్తారు. అంటే పసుపు, పేరెంటాళ్ళకి ఇవ్వడానికి కావాల్సిన పసుపు, కుంకుమ, పళ్ళు, ఈ అమ్మాయి కట్టుకునేందుకు చీర, రేవకాల గుడ్డ అన్ని పంపిస్తారు. తప్పనిసరిగా నోవు తీర్చుకోవాలి అనుకుంటారు. ఇవి అన్ని వర్ణాల వాళ్ళల్లో లేదు ఈ నోము పట్టే పద్ధతి. కొన్ని వర్ణాల అట్ల నోము అని చెప్పి రోజంతా ఆడుకుంటారు. ముఖ్యంగా ఉయ్యాలు లూగుతారు. అదే అడుగుతాం అనుకున్నాను. అది కూడా ఇళ్లల్లో కాకుండా తోటల్లోకి వెళ్ళిపోయి మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా బోనాలు అయ్యాక రోజంతా తోటల్లో కాలం గడిపేటటువంటి పద్ధతి అట్లాంటిదే. అలాగే తోటల్లో గడపడం అవుతుంది. ఇది మనకి మామూలుగా పద్ధతి. అయితే దీనికి సంబంధించి ఒక కథ కూడా చెప్తారు. ఒక రాజుగారి కూతురు, మంత్రి గారి కూతురు, ఒక వైశ్యుడు అంటే ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుడి కూతురు, సేనానాయకుడి కూతురు, ఈ నలుగురు కలిసి ఒకే వయసు వాళ్ళ ఆడపిల్లలు ఈ వ్రతం చేస్తారు. చేస్తే సూర్యాస్తమయం అయ్యాక భోజనం చేయాలనే నియమం బ్రాహ్మణులకి, క్షత్రియులకి లేదు. అలా చేయాలనే నియమం బ్రాహ్మణులకి, వైశ్యులకి లేదు. సూర్యాస్తమయం దాకా ఆగాలని వాళ్ళ అమ్మవారి పూజ చేసేసుకుని మధ్యాహ్నం భోజనం చేస్తారు. క్షత్రియులకి, శూద్రులకి సూర్యాస్తమయం అయ్యాక మాత్రమే భోజనం చేయాలని, పూజ చేసుకుని చేయాలని నియమం ఉంది. సరే, బ్రాహ్మణులు ఇద్దరు పిల్లలు, వైశ్యుల పిల్లలు తినేశారు. శూద్రులు అంటే సేనానాయకుడు కూతురు ఆవిడ ఆగగలిగింది. రాజుగారి కూతురు ఆగలేకపోయింది. అమ్మాయి పేరు సునామ. ఆగలేక నీరసం వచ్చి పడిపోతే ఆవిడకి అన్నాలు చెల్లెలు పడిపోతే చూడలేక గడ్డివాం వెనకాల మంట వేసి అదిగో చంద్రోదయం అయిందిరా తినన్నారు. తినేసింది. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. ఈ సునామకి మాత్రం ముసలిమ కూడా వచ్చాడు, అందవికారంగా ఉన్నవాడు. ఇది అందమైన భర్త రావాలని, భర్త ఉంటే ఆరోగ్యంగా చక్కగా మంచి కాపురం ఉండాలని సంకల్పంతో చేస్తారు. ఈవిడ బాధపడుతూ ఉంటే సరే ఏదో మనకి కథల్లో ఉంటాయి కదా, పార్వతీ పరమేశ్వర్లు ఈవిడ ఆ అడవికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుందట. అనుకుంటే పార్వతీ పరమేశ్వరులకు దయ కలిగి పూజ చేసిందిగా నియమం పాటించకపోయినా, లేదు నువ్వు ఈ కారణంగా అయింది, నీకు నువ్వు వెళ్ళి మళ్ళీ చేసుకోమంటే వచ్చా పూజ చేసుకుందట. దాని ఫలితంగా ఆ భర్తకున్న వార్ధకము, అందవికారంపై బాగా తయారయ్యాడు అని చెప్తారు. ఈ కథ చెప్పుకుని పూజ చేశాక ఈ కథ చెప్పుకుని వాయినాలు ఇచ్చుకుంటారు. సో గౌరీదేవి రూపానికి అమ్మ గౌరీకే పూజ చేస్తారు. అంతే. అది పంచుకుంటారా తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మ? అంటే పసుపు గౌరమ్మ పంచుకోరమ్మా. పసుపు గౌరు ఎవరింటో చేస్తే వాళ్లే రోజు ముఖానికి రాసుకుంటారు. అంతే. పంచేది ఏమిటి? పసుపు కుంకాలు పంచుకుంటారు. ముత్తైదుల్ని పిలిచి తాంబూలం అవన్నీ ఇచ్చుకుంటారు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు. ఆకు, ఒక్క, పండు ఇచ్చేవాళ్ళు అయితే అందులో ఒక పూర్వంలో కానీ ఇప్పుడైతే 10 రూపాయలు అందులో దక్షిణ పెడతారు. రొకెల గుడ్డ, చీరలు మన శక్తి మేరకు. తాంబూలం అయితే తమలపాకులు, ఒక్కలు ప్రధానం, పండు. సో అట్లా అటువైపు బాగా చేస్తారు కదమ్మా. గోదావరి జిల్లా అంతా బాగా చేస్తారమ్మా. అందులోనూ కూడా బ్రాహ్మణేతరులు బాగా చేస్తారు. అంటే ఇక్కడ కులాల పేర్లు చెప్పడం వేరే ఉద్దేశంతో కాదు, ఒక సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాం గనక తప్పనిసరిగా పెళ్ళైన మొదటి సంవత్సరం ఆడపిల్ల అట్ల నోకి వెళ్ళి తీరాల్సిందే ఎక్కడున్నా. అంతగా పాటిస్తారు. చాలా సంతోషం.